వెల్కమ్ టు స్మార్ట్ ఇంజనీరింగ్. ఈరోజు క్లాస్లో ఒక లైన్ ఇచ్చినప్పుడు దాని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూస్తే డివైడ్ ఏ 110 mm లాంగ్ లైన్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్ బై యూజింగ్ లైన్ డివిజన్ మెథడ్. లైన్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసుకొని ఇచ్చిన లైన్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా ఎలా డివైడ్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ 110 mm లాంగ్ లైన్ అన్నారు అంటే 11 సెంటీమీటర్స్ కింద తీసుకుంటాము. 11 సెంటీమీటర్స్ లైన్ని డ్రా చేసుకుంటాము. దానికి AB అని నేమింగ్ ఇద్దాం. ఇప్పుడు ఒక సర్టెన్ యాంగిల్తో ఒక లైన్ని డ్రా చేయండి. 110 divided by 7 చేయండి. 15.7 more than this సర్క్యులర్తో ఇక్కడ 15.7 mm వచ్చింది అంటే 1.57 కన్నా కొంచెం ఎక్కువగా ఉండేటట్టు లెంత్ తీసుకోండి. సర్క్యులర్తో తీసుకొని ఆర్క్స్ డ్రా చేయండి. ఇక్కడ 7 ఈక్వల్ పార్ట్స్ అన్నారు కదా, 7 ఆర్క్స్ డ్రా చేయండి. One, 2, 3, 4, 5, 6, 7 ఇలా 7 ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఈ బి పాయింట్ జాయిన్ చేయండి. అలాగే ఈ పాయింట్ దీనికి ప్యారల్గా తీసుకొచ్చి ఒక లైన్ డ్రా చేయండి. ఈ గీసే లైన్స్ అన్నీ ప్యారల్గా ఉండాలి. సో ఇలా లైన్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసుకొని లైన్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇక్కడ అలాగే నంబరింగ్ కానీ నేమ్స్ కానీ ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇలా నంబరింగ్ ఇవ్వండి. అలాగే ఎగ్జామ్లో ఖచ్చితంగా డైమెన్షనింగ్ అనేది ఇవ్వండి. ఎగ్జామ్లో డైమెన్షనింగ్ లైన్స్ అనేవి లైట్గా ఉంటాయి. ఇంకా లాస్ట్లో all dimensions are in mm అని రాయండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.